గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన వార్త ప్రస్తుతం గుంటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మేయర్ పదవిలో ఇంకా ఏడాది కాలం ఉండాల్సిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కావటి తన రాజీనామా లేఖను కలెక్టర్ కు పంపించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తనకు తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని, వాటిని ఎదుర్కొనే స్థైర్యం తనకు లేదని చెప్పారు. తాను ఎదుర్కొంటున్న అవమానాలు, నిందలు, పరాభవాలు గతంలో ఏ మేయర్ గానీ ఏ చైర్మన్ గానీ ఎదుర్కోలేదని ఆయన వాపోయారు. 2021లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుపొందిన తర్వాత కావటి మనోహర్ నాయుడు మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో వైసీపీకి మెజార్టీ కోల్పోవడం, కొందరు కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల వైపు వెళ్లడం వల్ల ఆయనపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 17న జరిగే కమిటీ సమావేశంలో అవిశ్వాస తీర్మానం పాస్ అయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా రాజీనామా చేసి అవమానం ఎదుర్కొనకుండా ముందుగా తప్పుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. కాబట్టి తన రాజీనామా నిర్ణయం గురించి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి సహా ఇతర వైసీపీ నేతలకు కూడా తెలియజేయలేదు. ఇది పార్టీ వర్గాల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కొందరు మేయర్ రాజీనామా వెనుక ప్రత్యర్థి వర్గాల మైండ్ గేమ్ ఉందని భావిస్తున్నారు. కూటమి నేతలు కొత్త మేయర్ను ఎంచుకోవడంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. కాబట్టి రాజీనామా తర్వాత ఆయన భవిష్యత్తు గురించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నమ్మకాన్ని కోల్పోయిన కాబట్టి ఇక రాజకీయంగా ఏ దిశలో సాగుతారనే దానిపై వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త మేయర్ ఎంపికపై మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్ల మధ్య లాబియింగ్ కూడా ఉధృతంగా సాగుతోంది. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉన్నందున గుంటూరు రాజకీయ వర్గాల్లో పరిస్థితి అస్థిరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.